Dear students, good morning. In this episode, we are going to discuss about the various deficiency symptoms that are expressed by the plants in the absence of some of these essential elements. In our previous class, we have discussed about the role of essential elements like macro elements and micro elements, and all these elements are required by the plant for their growth and development. If any element is deficient, a particular symptom is expressed by the plant, and those symptoms are called as deficiency symptoms. లోప లక్షణాలు ఏదైనా మూలకం లోపిస్తే వెంటనే ప్లాంట్లో ఒక లక్షణం మనకి బయటకు కనిపిస్తుంది, మార్ఫలాజికల్ క్యారెక్టర్. That is known as deficiency symptom. For example, there is a phenomenon known as critical concentration. What is meant by the critical concentration? The concentration of the essential element below which plant growth is retarded. ప్రతి ఎలిమెంట్కి ఒక క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అని ఉంటుందన్నమాట. If any element is the concentration of the essential element below which plant growth is retarded, that is called as the critical concentration. ఆ కాన్సన్ట్రేషన్కి తగ్గితే ప్లాంట్లో ఇమీడియట్గా ఒక సిమ్టమ్ వచ్చేస్తుంది అన్నమాట. ప్లాంట్ గ్రోత్ విల్ బి రిటార్డెడ్, ప్లాంట్ పెరుగుదల ఆగిపోతుంది. సో ఏ ఎలిమెంట్ ఈజ్ డెఫిషియెంట్ when it is present below critical concentration. ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్కి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఏదైనా ఎలిమెంట్ ప్లాంట్లో, ఇమీడియట్లీ దట్ ఎలిమెంట్ ఈజ్ సెడ్ టు బి డెఫిషియంట్. ఆ ఎలిమెంట్ లోపించింది అంటారు. అంటే క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఒకటి ఉంటుంది ప్రతి ఎలిమెంట్కి. ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్కి తగ్గితే ఇమీడియట్గా ప్లాంట్లో ఉండే పెరుగుదల ఆగిపోతుంది. ఇప్పుడు ఆ కాన్సన్ట్రేషన్లో ఏ ఎలిమెంట్ అయితే ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్కి తక్కువగా ఉంటుందో దట్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ డెఫిషియంట్ ఎలిమెంట్, అంటే లోపించే మూలకము అని అంటారు. ఇమీడియట్లీ ప్లాంట్లో ఏం కనిపిస్తుంది? ఏ మార్ఫలాజికల్ చేంజ్ ఇన్ ప్లాంట్స్ దట్ ఇండికేట్స్ డెఫిషియన్సీ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ డెఫిషియన్సీ సిమ్టమ్. ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్కి ఎప్పుడైతే ఏదైనా ఒక ఎలిమెంట్ తక్కువగా ఉంటుందో ఇమీడియట్గా ప్లాంట్ మార్ఫాలజీలో, అంటే మొక్క యొక్క బాహ్య స్వరూపంలో ఒక చేంజ్ మనకు కనిపిస్తుంది, ఒక మార్పు కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ మార్ఫలాజికల్ చేంజ్ ఇన్ ప్లాంట్స్ దట్ ఇండికేట్స్ డెఫిషియన్సీ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్. ఏ మూలకాలు అయితే లోపిస్తాయో వాటికి సంబంధించినటువంటి లోప లక్షణాలు ఇమీడియట్గా ప్లాంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. Such symptoms are called as deficiency symptoms. We can represent these deficiency symptoms by this short version DS deficiency symptom. Suppose we have to immediately check out what element is deficient by observing that morphological feature. Immediately we have to replenish that element to the soil. ఎందుకంటే మొక్కలు తమకు కావాల్సినటువంటి మూలకాలన్నింటినీ నేల నుంచి తీసుకుంటాయి, సాయిల్ నుంచి తీసుకుంటాయి. సాయిల్లో ఏ ఎలిమెంట్ అయితే లోపిస్తుందో వెంటనే ప్లాంట్లో ఒక మార్ఫలాజికల్గా చేంజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీప్లెనిష్ దట్ ఎలిమెంట్ ఇన్ ద సాయిల్. ఆ ఎలిమెంట్ని సాయిల్లో ఇమీడియట్గా మనం భర్తీ చేయవలసి ఉంటుంది. సపోజ్ ఇఫ్ దట్ డెఫిషియన్సీ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్, మనం సపోజ్ ఆ మూలకాన్ని మనం గుర్తించలేకపోయాం అనుకోండి, దాన్ని ఏమంటారు? దిస్ ప్రొలాంగ్డ్ డెఫిషియన్సీ. సపోజ్ ఆ మూలకం ఎక్కువ కాకపోతే అలాగ నేలలో అలాగ లోపించింది అనుకోండి, దట్ ప్రొలాంగ్డ్ డెఫిషియన్సీ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ది ప్లాంట్. ప్లాంట్ ఇమీడియట్గా చనిపోతుంది అనమాట. అంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏ ఎలిమెంట్ అక్కడ లోపించింది. అది ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? By observing the morphological change in the plant. Suppose if all the leaves become yellow in color, that indicates the deficiency of magnesium or iron. That phenomenon is known as chlorosis.
Immediately మనం ఏం చేయాలి? We have to replenish that, we have to supply those elements to the soil. ఆ మెగ్నీషియంని ఐరన్ని సాయిల్కి సప్లై చేయాలి. మనం సప్లై చేయకుండా అలాగే వదిలేసాం అనుకోండి, that is known as prolonged deficiency that leads to the death of the plant. ఆకులన్నీ కూడా ఎప్పుడైతే పసుపు రంగుగా మారిపోతాయో, there will be no photosynthesis, no food material is synthesized, and finally that plant will die soon. As that is the point. That is the point we have to bear in mind. There are all these essential elements, by basing on their mobility, వాటి యొక్క చలనాన్ని ఆధారంగా చేసుకొని we can classify these elements into two types. Mobile elements. Some of the elements are called as immobile elements. Mobile elements. What are the mobile elements in plants? Nitrogen, potassium and magnesium. These are called mobile elements. If any of these elements are deficient, immediately the deficiency symptom, DS means deficiency symptom, first observed in older leaves. బాగా ముదిరినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ పత్రాల్లో ముందు మనకి డెఫిషియన్సీ సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో సచ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ మొబైల్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ది మొబైల్ ఎలిమెంట్స్? నైట్రోజన్, పొటాషియం అండ్ మెగ్నీషియం. అవి ఎప్పుడైతే లోపిస్తాయో వాటి సిమ్టమ్స్ మనకి ముదిరిన పత్రాలు, ఓల్డర్ లీవ్స్ లో ముందు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దీస్ ఎలిమెంట్స్ దే మూవ్ ఫ్రమ్ ఓల్డర్ లీవ్స్ టు younger leaves. So when once they left the older leaves, their symptoms are immediately observed in older leaves. ఎందుకంటే ఆ ముదిరిన పత్రాల్లో నుంచి ఎలిమెంట్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ ముదిరిన పత్రాలన్నీ కూడా immediately they express the morphological symptoms. And there are some elements which are called as non-mobile elements or immobile elements. They do not show any type of movement, and ఎక్కడైతే ఉంటాయో అక్కడ అలా స్థిరంగా ఉండిపోతాయి అన్నమాట ఎలిమెంట్స్. These non-mobile elements include calcium and sulfur. When once these calcium and sulfur are present in any particular tissue, they are involved in the formation of that particular structure. ఆ నిర్మాణంలో ఉపయోగపడిపోతాయి అన్నమాట. So they cannot move. They are stationary. Calcium and sulfur. Suppose if calcium and sulfur are deficient, the deficiency symptoms are first observed in younger leaves. ఆ లీవ్లో older leaves అలా ఉండిపోతాయి. They cannot move from the older leaves. So immediately the younger leaves they exhibit deficiency symptoms. So when the mobile elements like nitrogen, potassium and magnesium are deficient, the deficient symptoms are first observed in older leaves. Suppose if the elements like calcium and sulfur are absent, those are called as non-mobile or immobile elements. And when such elements are deficient, the deficiency symptoms first exhibited by the younger leaves. So when we come to the symptoms, so what are the deficiency symptoms? These deficiency symptoms are of different types. There are 6 types of deficient symptoms are noticed or observed in plants due to the deficiency of certain elements. The first one is called chlorosis. Chlorosis means loss of chlorophyll or yellowing of leaves. The loss of chlorophyll is also called as yellowing of leaves. All the leaves will become yellow. That condition is known as chlorosis. And when we observe this chlorosis is due to the deficiency of elements like nitrogen, potassium, magnesium, sulfur, ferrous, manganese, zinc and molybdenum. When these elements are absent, immediately plants exhibit this phenomenon called as chlorosis. నిర్హరితము, ఆకులన్నీ కూడా పసుపు రంగుగా మారిపోతాయి. The second deficiency symptom is called necrosis. Necrosis, necrosis.
Necrosis means death of tissues. The tissues present in leaf or in stem or in root or in buds, all the tissues will become damaged. So the death of tissues is known as necrosis. This symptom is observed when the elements like calcium, magnesium, copper and potassium are deficient. ఆ మూలకాలు లోపిస్తే necrosis అనే phenomena మనకి plants లో కనిపిస్తుంది. And the third one is stunted growth. Stunted growth. మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది అనమాట. మొక్కలు అలా మరుగుజ్జుగా అయిపోతాయి. Stunted growth. The fourth deficiency symptom, premature leaf bud fruit fall. నార్మల్లీ మొక్కల్లో ఈ ఆకులు బాగా ముదిరాక ఓల్డర్ స్టేజ్లో రాలిపోతూ ఉంటాయి. బట్ యంగర్ లీవ్స్ ఆర్ దే ఫాల్, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రీమెచ్యూర్ ఫాలింగ్ అని అంటారు. అంటే పక్వతకి రాకుండా మొక్కల్లో ఉండే ఫలాలు కానీ, మొక్కల్లో ఉండే ఆకులు కానీ, మొక్కల్లో ఉండేటువంటి బడ్స్ కానీ రాలిపోవడము ఈ సిమ్టమ్స్ ఈ ఎలిమెంట్స్ ఎప్పుడైతే డెఫిషియెంట్ అవుతాయో అది జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ premature leaf bud fruit fall. And the next deficiency is inhibition of cell division. Suppose if elements like nitrogen, sulfur, potassium and molybdenum are absent or deficient, cell division is inhibited. కణ విభజన ఆగిపోతుంది. And delay in flowering. If elements like nitrogen, sulfur and molybdenum are deficient, there is a phenomena, that is delay in flowering will takes place. పుష్పాలు ఆలస్యంగా అభివృద్ధి చెందాయి. By observing all these, we can arrive at some conceptual conditions, conceptual rules. The first rule is deficiency of one element leads to, it may cause many symptoms. It may cause many symptoms. మొక్కలలో ఒక ఎలిమెంట్ లోపిస్తే అనేక సిమ్టమ్స్ మీకు మనకి కనబడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మెగ్నీషియం టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం. If magnesium is deficient, it may cause many symptoms. If magnesium is absent, we can observe the symptoms like fluorosis, necrosis. రెండు వస్తాయి. మెగ్నీషియం లోపిస్తే అంటే ఒక ఎలిమెంట్ లోపిస్తే అనేక సిమ్టమ్స్ రావచ్చు. That is the first concept. Deficiency of one element, it may cause many symptoms. If magnesium is absent or if magnesium is deficient, it may cause necrosis. At the same time, it may cause fluorosis also. And the second concept, deficiency of different elements may cause same symptom. ఒకే సిమ్టమ్ అనేక ఎలిమెంట్స్ లోపం వల్ల కలగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనేక ఎలిమెంట్స్ లోపం వల్ల క్లోరాసిస్ ఉంది. The chlorosis is the same symptom. It is caused by the deficiency of all these elements: nitrogen, potassium, sulfur, magnesium, ferrous, manganese, zinc and molybdenum. When all these elements are deficient, second concept, deficiency of different elements also may cause same symptom. ఆ ఎలిమెంట్స్ అన్ని లోపిస్తే ఒకే సిమ్టమ్ వస్తుంది. అంటే మొక్కల్లో ఒక ఎలిమెంట్ లోపిస్తే అనేక సిమ్టమ్స్ జరగవచ్చు, లేదా అనేక ఎలిమెంట్స్ లోపిస్తే ఒకే సిమ్టమ్స్ మనకు కనిపించవచ్చు. దట్ మీన్స్ different plants respond differently to the deficiency of same element. అనేక రకాల మొక్కలు అనేక రకాలుగా ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్ని ప్లాంట్స్లో మనకి అవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ది అదర్ ఆస్పెక్ట్, నగేష్ కొంచెం
deficiency of these elements. Normally, we can observe diseases in plants. These diseases are of two types. First one is physical diseases. Physical diseases. Physical diseases are caused by the infection by bacteria, virus, and fungi. These are called physical diseases. These agents like bacteria, virus, and fungi, they may cause some diseases in plants. Those diseases are called as physical diseases, and they can be controlled by using any fungicide or any antibiotic. There are some diseases which are called as physiological diseases. ప్లాంట్స్ లో మనకు కనిపించే రెండో రకమైనటువంటి డిసీజెస్ ని ఫిజియలాజికల్ డిసీజెస్ అంటారు. క్రియాత్మకమైనటువంటి వ్యాధులు. దీస్ ఫిజియలాజికల్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్. Here you can observe a list of diseases are given, and these diseases are called as physiological diseases. These are called physiological diseases. So physiological diseases are caused by the deficiency of certain elements in plants. For example, mottled leaf disease. Mottled leaf disease. The leaf shows curling. Leaf alaga mudtala padipoyinattuga untundi. This mottled leaf disease is observed in citrus plants, and this is due to the deficiency of So the mottled leaf disease in citrus is caused by the deficiency of the element zinc. Zinc ఎప్పుడైతే లోపిస్తుందో citrus లో mottled leaf disease అని వస్తుంది. Second one, dieback disease. Dieback disease. Leaves అన్ని కూడా బాగా వాడిపోయినట్లుగా అయిపోతాయి. Dieback disease. This dieback disease is observed in citrus. It is caused due to the deficiency of copper. The third one is heart disease. It is observed in beetroots. Beet dumpallo kanipistundi, and it is caused by the deficiency of boron. The fourth one is whiptail disease. Whiptail disease is observed in cauliflower. It is caused by the deficiency of molybdenum. And the next one is bronzing. Bronzing. The leaf becomes brown in color. Bronzing disease. And this is observed in legumes. It is due to the deficiency of chlorine or chloride ions. And mouse ear disease is observed in pecan nut plant. Its botanical name is Carya illinoinensis. All the leaves will become folded. పత్రాలన్నీ ఇలా ముడుచుకుపోయినట్టుగా ఉండి ఇలాగ ఇయర్ షేప్ లో లీవ్స్ అన్ని ముడుచుకుపోతాయి. That disease is known as mouse ear disease. This mouse ear disease is observed in pecan nuts. The botanical name of pecan nuts is Carya illinoinensis. It is caused by the deficiency of nickel. So these are some of the physiological diseases in plants. So far we have seen when an element is below its critical concentration, we can call it as a deficient element. And immediately we can observe a morphological change in the plant body. We call that change as the deficiency symptom. And the next other side, we can observe the other side. Other side means if an element is found in excess, what it is required. Plant lo ఏదైనా ఎలిమెంట్ ఎక్సెస్ గా ఉంటే ఏంటవుతుంది, ఎక్కువగా ఉంటే ఏంటవుతుంది, ఇవన్నీ ఏంటంటే ఆ ఎలిమెంట్ తక్కువగా ఉంటే ఏంటంటే సిమ్టమ్స్ ప్లాంట్స్ లో కనిపిస్తాయో సోఫార్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. The next aspect is if an element is found excess, then what it is required. Plant కి కావాల్సిన దానికంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్కువగా గాని ఉంటే then what is the effect of that excess. Suppose if an element is found excess in plant, excess of its critical concentration. In our early discussions, before we start the lesson, we have mentioned a phenomenon known as critical concentration. If an element is found in excess of its critical concentration, that element is
said to be a toxic element. ఎప్పుడైనా ఎలిమెంట్ ఏదైనా మూలకం మొక్కకి కావలసిన దానికంటే ఎక్కువగా ఉందనుకోండి, దట్ ఎలిమెంట్ విల్ బికమ్ టాక్సిక్. ఆ ఎలిమెంట్ విషపూరితం అయిపోతుంది ప్లాంట్కి. దట్ ఈస్ నోన్ యాజ్ toxicity. So the next aspect is toxicity of microelements. Microelements, microelements are they are 8 in number, starting from manganese, ferrous, molybdenum, copper, zinc, chloride, and nickel. If any microelement is found in excess, what that is required by the plant, మొక్కకు కావాల్సిన దానికంటే ఎక్కువగా కానీ మైక్రో ఎలిమెంట్ కానీ ప్లాంట్స్లో ఉంటే దట్ ఎలిమెంట్ విల్ బికమ్ టాక్సిక్. ఆ మూలకము మొక్కకి విషపూరితం అయిపోతుంది. దట్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ టాక్సిసిటీ. సో దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, moderate decrease, moderate increase. If an element is moderate decrease, then we call it as deficient element another. అంటే కొద్దిగా ఆ ఎలిమెంట్ తక్కువగా ఉందనుకోండి ప్లాంట్లో, we call it as deficient element. If that element there is a moderate increase in that element, we call it as toxic element. అంటే ప్లాంట్కి కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎలిమెంట్ ప్లాంట్లో ఉంది, అప్పుడు ఆ ఎలిమెంట్ విషం అయిపోతుంది, ప్లాంట్కి పాయిజన్ అయిపోతుంది అనమాట. దాన్ని టాక్సిక్ ఎలిమెంట్ అంటారు. సో మోడరేట్ డిక్రీస్ లీడ్స్ టు డెఫిషియన్సీ, ఆర్ మోడరేట్ ఇంక్రీస్ లీడ్స్ టు టాక్సిసిటీ అని చెప్తారు. సో ఇఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్, ప్రతి ఎలిమెంట్కి క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఉంటుందనేసి మీకు ముందే చెప్తున్నాను. క్రిటికల్ కాన్సన్ట్రేషన్, ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్కి తక్కువగా ఉంటే డెఫిషియెంట్ అంటాం, అంటే ఎలిమెంట్ తక్కువగా ఉంది. ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్కి అబోవ్గా ఎలిమెంట్ ఏదైనా ఉందనుకోండి, దెన్ వీ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్, సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ది లైన్ ఆఫ్ డిమార్కేషన్, వీ కాల్ ఇట్ యాజ్ critical concentration. If any element is below its critical concentration, this is the line of critical concentration. ఏదైనా ఎలిమెంట్ దీనికి తక్కువగా ఉందనుకోండి, దీనికి దిగువగా ఉందనుకోండి, we call it as deficient. If any element is found in excess, we call it as toxic. That is the range of action. If an element is found to be toxic, ఎప్పుడు అవుతుంది toxic? If it occurs in excess of the critical concentration, తనకు కావాల్సిన ప్లాంట్కి కావాల్సిన క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఆ ఎలిమెంట్ ఏమో టాక్సిక్ ఎలిమెంట్ అంటారు అన్నమాట. అప్పుడు ఏంటవుతుంది? దేర్ ఈస్ ఎ రిడక్షన్ ఇన్ ద డ్రై వెయిట్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ అబౌట్ 10%. ఇమీడియట్గా ఆ ఎలిమెంట్ ఎప్పుడైతే టాక్సిక్ అయిపోయిందో ప్లాంట్ డ్రై వెయిట్, ప్రతి ప్లాంట్కి బరువు ఉంటుంది అనమాట, పొడి బరువు. ఆ పొడి బరువులో 10% తగ్గిపోతుంది. అంటే ప్లాంట్ బరువు అలా క్రమేణా తగ్గిపోతుంది అనమాట. ఆ ఎలిమెంట్ ఎక్కువైతే మనం ఏంటి, ఎక్కువగా ఎలిమెంట్ ఉంటే ఎక్కువగా లాభాలు పొందొచ్చు మనం, ఆ ప్లాంట్ నుంచి బాగా దిగుబడి బాగా ఎక్కువగా వస్తుంది అనేసి. సపోజ్ ఇఫ్ వి యాడ్ మోర్ ఎలిమెంట్స్ టు దట్ ప్లాంట్, దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. మనం ఎక్కువ ఎలిమెంట్ వేసేద్దాం అనుకుంటాం, ప్లాంట్ నుంచి ఎక్కువగా దిగుబడి వస్తుంది, పంటలు ధాన్యాలు అవి బాగా ఎక్కువగా పండుతాయని అనుకుంటాం. కానీ మనం ఎక్కువ ఎక్సెస్ ఎలిమెంట్ కానీ వేస్తే ఏంటవుతుంది, ఆ ప్లాంట్ బరువు తగ్గిపోతుంది. There is a 10% reduction. There is a reduction in the dry weight of the plant body about 10%. Plant బరువు తగ్గిపోయి అలా ఏంటవుతుంది, ప్లాంట్ అలా క్రమంగా దట్ ప్లాంట్ విల్ డై, ప్లాంట్ అంతా విషం అయిపోతుంది అనమాట. దాన్ని మనం వీ హ్యావ్ టు చెక్. మనకు ఉన్నటువంటి దేర్ ఆర్ సమ్ 8 మైక్రో ఎలిమెంట్స్ ఆర్ దేర్, 8 ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా దిస్ మ్యాంగనీస్ ఈస్ ఫౌండ్ టు బి మోర్ టాక్సిక్. మిగతా ఎలిమెంట్స్ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఇఫ్ మ్యాంగనీస్ ఈస్ ఫౌండ్ టు బి టాక్సిక్ అండ్ దిస్ మ్యాంగనీస్ ఇట్ ఎగ్జిబిట్స్ దిస్ టాక్సిసిటీ. మ్యాంగనీస్ ప్లాంట్లో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మ్యాంగనీస్ ఏమో ప్లాంట్కి విష పదార్థంగా పనిచేస్తుంది అనమాట. అయితే మ్యాంగనీస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఆ మ్యాంగనీస్ ఏం చేస్తుంది, ఇట్ ఇన్హిబిట్స్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ferrous, magnesium and calcium. మ్యాంగనీస్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది.
So manganese toxicity induces the deficiency of these elements. ఎప్పుడైతే మ్యాంగనీస్ ఎక్కువగా ఉందో ఈ ఎలిమెంట్స్ మరి ప్లాంట్ ఏమో శోషించలేదు, దానివల్ల మనకి ఏంటి కనిపిస్తుంది, దేర్ ఇస్ ఏ deficiency of these elements in the plants. Immediately that plant will express certain deficiency symptoms. A deficiency symptoms ఏంటి, deficiency symptoms లో brown spots appear on leaves surrounded by chlorotic veins. So if you observe the leaf, suppose leaf ni gan మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లీఫ్ మీద ఇలా బ్రౌన్ స్పాట్స్ ఎక్కిరవుతాయి, బ్రౌన్ స్పాట్స్ ఫాలోడ్ బై ఎల్లో, సరౌండెడ్ బై ఎల్లో మార్జిన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్ కనబడగానే మనకి ఏంటి తెలుస్తుంది, ఎప్పుడైతే లీఫ్ మీద అలా బ్రౌన్ స్పాట్స్ సరౌండెడ్ బై ఎల్లో లైనింగ్, దట్ ఇండికేట్స్ దేర్ ఈస్ మ్యాంగనీస్ టాక్సిసిటీ ఇన్ ప్లాంట్స్. అంటే మ్యాంగనీస్ ఎక్కువగా ఉంది ఈ ప్లాంట్లో అని ఇమీడియట్గా మనకు ఆ సిమ్టమ్ తెలియజేస్తున్నాను. అయితే మ్యాంగనీస్ ఎక్కువగా ఉంది అంటే మనం ఏమనుకున్నాము, దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ డ్రై వెయిట్ ఆఫ్ ది ప్లాంట్ బై 10%. ఇమీడియట్లీ ఇఫ్ యూ వెయ్ దట్ ప్లాంట్, మనకి ఆ ప్లాంట్ బరువులో కూడా తగ్గుదల కనిపిస్తుంది. మరి సిమ్టమ్స్ ఏంటండి, ఈ సిమ్టమ్స్ దేనివల్ల వచ్చాయి యాక్చువల్లీ? ఇఫ్ మ్యాంగనీస్ ఈజ్ ఎక్సెస్, ఏం చేస్తుంది మ్యాంగనీస్, ఇట్ ఇన్హిబిట్స్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం అండ్ కాల్షియం. ఆ మూడు మూలకాల యొక్క శోషణని అది ఇండ్యూస్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ మూడు మూలకాలు ప్లాంట్స్లోకి వెళ్ళవు. ఇమీడియట్గా ఏంటవుతే వీ కెన్ అబ్జర్వ్ సమ్ సిమ్టమ్స్. అంటే లీఫ్ మీద మనకు కనిపించే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఏంటనమాట ఆ సిమ్టమ్స్, దోస్ సిమ్టమ్స్ ఆర్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ విచ్ ఆర్ కాజ్డ్ బై ది డెఫిషియన్సీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఆ మూడు మూలకాలు లోపించడం వల్ల కలిగేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. కానీ యాక్చువల్గా మనం ఏం చెప్తున్నాము, దీస్ సిమ్టమ్స్ అపియర్ డ్యూ టు ది ఎక్సెస్ ఆర్ ది టాక్సిసిటీ ఆఫ్ మ్యాంగనీస్. అంటే దీన్ని బట్టి మనం కొరిలేట్ చేసుకోవచ్చు అన్నమాట. ది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మ్యాంగనీస్ inhibits the absorption of elements like ferrous, manganese and calcium. Thereby we can observe some brown spots on the leaves. Mokkar meedema brown spots appear avutayi, and these spots are surrounded by chlorotic veins. So what are the symptoms that we observe in the leaves? They are nothing but the deficiency symptoms caused by the deficiency of these elements like ferrous, manganese and calcium. ఆ ఎలిమెంట్స్ ఎందుకు అవి మొక్కలకి అవి అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాయి, డ్యూ టు ది టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ ది మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల ఆ మూడు మూలకాలు లోపించడం శోషణ కష్టమవుతుంది. కాబట్టి దీస్ స్పాట్స్ అపియర్ in the plants. This is the phenomena known as toxicity.